నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నవరంలో జరగబోయే మినీ మహానాన్ని విజయవంతం చేయండి, ఎమ్మెల్యే సత్యప్రభ. పసరపూడి గ్రామంలో CITU UTF హైదవా ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు. గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి 7 వారాల వెంకన్న ఆలయం. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ మార్గంలో ఏర్పాటు చేసిన గరుడాద్రి గ్రీన్ సిటీ వెంచర్ను నిర్వాహకులు ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జబర్దస్త్ టీం రావడంతో సందడిగా నెలకొంది. జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్, నరేష్, ఫైమా, జితేంద్రతో పాటుగా జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు, శతమానం భవతి టీవీ యాంకర్ వందన పాల్గొన్నారు. వారు చేసిన నవ్వులు, స్క్రిప్ట్లు, మిమిక్రీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా బాగుంటుంది. సో వెనకాల కూడా ఫార్మింగ్ ఉంది, జస్ట్ ఓపెన్ ప్లేస్ ఉంది. ఫెంటాస్టిక్ వర్డ్స్ అని చాలా అద్భుతంగా చెప్పారు. ఇంతసేపు చెప్తున్నంతసేపు మా దృష్టి ఎలా ఉందంటే మా సౌమ్య గారు నాకు మ్యాచింగ్ డ్రెస్ తీసుకొచ్చారు. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా. ముందుగా మీకెంతో ఇష్టమైన హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి వాయిస్. సార్, ప్రభాస్ గారు అంటే మా ఊర్లో అందరూ కోసేస్తారు. ఏంటి ఇంట్లో ఉల్లిపాయలు, టమాటాలు. అసలు ఎవరు తాగుతా నువ్వు? వెంచర్ ఎవరితో అనుకుంటున్నావు? ఎవరిది? ఆ కళ్ళతో పెట్టుకున్నాడు చూసారా? ఆయన ఎవరు తెలుసా? ఎవరు? మా అన్న. మీ అందరి కోసం ఇవాళ నేను మిమిక్రీ చేయబోతున్నా ప్రభాస్ గారి వాయిస్. ఎవడో గడిచి గొంతు పెట్టేసి ప్రభాస్ గారి వాయిస్ కొంచెం గొంతు పెట్టింది. నోట్లో పెట్టు. నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? ఎక్కడికి వెళ్ళాలి చెప్పనా? సారీ అండి, గొంతు పెట్టేయడం వల్ల ప్రభాస్ గారు మైక్ ప్రాబ్లం అనుకుంటా. ఎవడో జీవితం బతికిన తప్ప మాకు వేరే తెలియదు. అప్పుడాడు ఇదే నేను పైకి ప్రభాస్ గారి వాయిస్. ఒక్కళ్ళని చెప్పండి, ప్రభాస్ గారి వాయిస్. ఏదో మోసం రానుడు బాత్రూంలో ఇబ్బంది. ఎవడరా నిన్ను కోటకి ప్రోగ్రామ్ పంపించింది? సార్, నేను కోటలో ఉంటా సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. ఏ వాయిస్? మా చుట్టాలు అందరూ, మా పిన్ని, మా అక్క, మా చెల్లి. మీరు వస్తున్నారనే రాలేదు. ఏ వాయిస్ అయినా బ్రహ్మాండంగా చేస్తా. అన్న, మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడమ్మా? ఇంద్రే నాకెందుకు వెంచర్ ఓపెనింగ్ వచ్చినట్లేదు. పెద్ద ఆయన సంస్మరణ సభలో చూసారా? మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడు? బతికిచ్చారు తల్లి. మైకేల్ జాక్సన్ డాన్స్ చేస్తాడు సార్. కంపు గారు తెలిస్తే కంపు అవుతుంది. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక వాయిస్ చేస్తే ఆంధ్రప్రదేశ్ అల్లాడి తీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచ్ మంది అయితే తనకు చిక్కి కేవేరప్ప. కోటలోనే ఉన్నాను సార్. సూపర్ థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వాయిస్ ఇలా చేసింది ఎవరు? మా అత్త మొగుడు పవన్ కళ్యాణ్ సార్. అవునా? మీకు నమ్మబుద్ధి కావట్లేదా? లేదు. ఇప్పుడే భయ్యా ఇబ్బారు ఉపరాజం ఇందిరెడ్డి తెలుగు చెప్పాడండి. తమ్ముడు గారు ఒకసారి రాలా? ఏం కాదు రాను. ఇప్పుడు ఎంతమంది సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు నేను వాయిస్ చేశాను ఎవరిది? మహేష్ బాబు. నీకన్నా హిందీ కూడా పెట్టను సార్. అది పవన్ కళ్యాణ్ వాయిస్ సార్. సరే, హీరోలోనే అందమైన రాయ్
ఊరంతా దత్తత తీసుకోవడం అంటే జేబు నుంచి డబ్బులు తీసే రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నిన్ను వీణ్ణి వాణ్ణి నా పక్కన నీ పొట్టును కూడా దత్తత తీసుకుంటా. ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లావైపోతారు. ఇన్ని రోజులు కోట సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారిది నేను చేసింది మహేష్ బాబు. ఏ నీకు రావట్లేదు? ఇంకా మహేష్ బాబు గారిని మళ్ళీ పిలిచాం. అరే రా నాన్న, రా. నువ్వు కిందికి ఇక్కడే ఉండు, నీతో పని ఉంది. ఇప్పుడు విన్నావు కదా వాయిస్, ఎవరిది? మహేష్ బాబు గారి వాయిస్ నీకు రావట్లేదు. దీన్ని పెట్టి పుష్పత్రి తీయాలి సార్. మహేష్ బాబు గారి వాయిస్ సార్ అది. నీకు రావట్లేదు. 50%, 1% కూడా రాలేదు. మీ అందరి కోసం మహేష్ బాబు గారి వాయిస్. అన్నా నేను చేసింది మహేష్ బాబు కాదంట, ఒరిజినల్ మహేష్ బాబు సార్ చేస్తారు. చేయండి. ఏంటయ్యా అన్నీ చెయ్యాలియా? రీసెంట్ సినిమా ఏంటండి మహేష్ బాబుది? గుంటూరు కారం. కారం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. దాంట్లో కొడతారు కారం. సరే సార్, హీరోలోనే టాప్ హీరో. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందం పడాలి కానీ ఆశ్చర్యపోతారు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వలస మార్చాడు అనుకున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డి. సార్ ఇన్ని రోజులు కోటలు పట్టావా నువ్వు? సూపర్, థ్యాంక్ యూ సార్. అంతా బాగుంది. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటో ఎక్కి వెళ్ళిపో. ఆ అల్లు అర్జున్ గారు నేను అస్సలు పిల్లలు. ఇప్పుడు ఇది ఏ వాయిస్ అని అడుగుతారు. కనీసం వాడు బాలకృష్ణ కూడా చెప్పరు, బాలసుబ్రహ్మణ్యం అంటారు. నాకు విషయం అర్థం సార్, మీరు హీరో వాయిస్ గుర్తుపట్టలేదు కాబట్టి చివరిగా విలన్ వాయిస్ చేస్తారు. పిల్లలైతే బాగా గుర్తుపడతాం. ప్రామిస్. నీ మీద నా మీద పోతే నువ్వు పోతావు కదా. విలన్ వాయిస్. పిల్లలైతే గుర్తుపడతా. అరే ఎవరు రాడు ఇది మాకు వచ్చు. గుర్తుపట్టారు. అరే స్వప్న ఉరిమైతే వెళ్ళిపోతున్నా. బాత్రూమ్ వస్తుందా? కాదు, మరి ఆరాలు. నా ఇంటికి వచ్చి ₹1 కోటి పడుకో మళ్ళా సంపాదించుకుంటా, కేజీ బంగారం పడుకో మళ్ళా కొనుక్కుంటా. స్వప్న ఏంటండి స్వప్న ఉరిమైతే వెళ్ళిపోతున్నా. స్వప్న సంక్రాంతి బుక్ అయితే అందులో గొప్పెమ్మలు గొప్పెమ్మలు దొక్కేసినట్టు నా గుండె గొప్పెమ్మలు దొక్కేస్తావా? నిన్ను మామూలుగా చంపండి, నిన్ను ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. 100% వచ్చిందా? 100% వచ్చింది. యాజ్ ఇట్ ఈజ్. ఎవరు? పోసానా? రాజా బుగర్ రాజా ప్రకాష్ రాజ్ గారు. మా కోట వచ్చి నా బరువు తీసావు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్తావో చూస్తా. కోట ఇటుపక్క ఏంటి? హెడ్ మసాజ్ గారు అంకుల్. నువ్వు హెడ్ మెసేజ్ అన్నది కూడా ఫీల్ అవ్వలేదు. అంకుల్ అంటే 64 అనిపిస్తుంది. హైవేలో 20 సుమాలు పెడతా, మిస్ అయితే గూడూరులో 40 సుమాలు పెడతా. అటు ఇటు కాదని ఇటుపక్క చెన్నై వెళ్తే సూళ్ళూరుపేటలో 20 సుమాలు. అదే పొట్టి కోట దాటే లోపు అయిపోతాం. నువ్వు సూమోలు పెట్టే బదులు ఒక సూమో పెడితే ఎక్కిపోతా కదా. ఎవరో వినిపించింది. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చెప్పాలి. సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. పేరుకు తగ్గట్టుగానే అంటే బుల్లెట్ భాస్కర్ అన్నట్టుగా బుల్లెట్ లాగా వదిలేరు అనమాట. వస్తున్నారా? అంటే యాక్చువల్లీ సౌమ్య గారిని పిలిచారు, ఇంకా రాలేదు. నేను వెళ్ళిపోతాను సార్. వద్దు ఉండండి, పర్లేదు. నేను ఉండడం ప్రాబ్లం అంటే నేను వాక్అవుట్ చేస్తాను సార్. సౌమ్య గారిని ఎందుకు పిలిచానని మీరు అనుకుంటున్నారు? అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఎందుకు పిలిచాను అంటే మీరు మాట్లాడారు, చాలా క్యూట్ గా ఉంది. సో అంటే తినడమన్నాడు, నేను కాదు. హలో ఆగండి. మీరు వాకౌట్ అయిపోతారని చెప్తున్నారు కదా. మీరు వాకౌట్ అయితే బుల్లెట్ బస్సర్ కూడా వాకౌట్ అవుతారు. ఎందుకంటే మీకోసం ఇక్కడ వచ్చారు, మిమ్మల్నే చూస్తున్నారు. అప్పటి నుంచి నేను చూస్తాను. వెళ్ళనండి, వాకౌట్ అవ్వనండి, మనకి లైన్ క్లియర్ అవుద్ది. చాలా బాగుందండి చూడడానికి. ఎంజాయ్ చేస్తున్నారు మీరు స్కిట్ ని. మనం చూసి అలవాటు అయిపోయింది, నవ్వు రావట్లేదు. మీకేనా వచ్చిందా?
ఈ ముందు ఉన్న ఇద్దరు లేడీస్ మాత్రమే చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే కాపురంలో అందరికీ కాపురంలో ఏమేమో ఉన్నాయండి, అందుకే చాలా డల్ గా ఫేస్ ఇంత చిన్నగా పెట్టుకుని ఉన్నారు. అలా నిజాలు చెప్పేయకూడదండి, అలా నిజాలు చెప్పేయకూడదు. అంటే కాపురం చేయట్లేదు వాళ్ళు. ఈ టాపిక్ ఇక్కడి నుంచి ఆడుకోబోతుంది. ఓకే, నేను మిమ్మల్ని ఎందుకు పిలిచాను అంటే చెప్పండి. సో మీరు మాట్లాడేది చాలా క్యూట్ గా ఉంది కాబట్టి మా ఆర్జే వాంట్స్ టు సీ యూ డాన్స్. డాన్స్, అయ్యో వీళ్ళ ముందు డాన్స్ చేస్తే, వీళ్ళు స్కిట్ చేస్తే నవ్వట్లేదు, డాన్స్ చేస్తే ఇంటికి పోతారా? డాన్స్ చేస్తే క్లాప్స్ కొడతారా లేదా? లేదు లేదు వాళ్ళు ఆల్రెడీ క్లాప్ చేస్తున్నారు. లేదు, వాళ్ళకి ఏమీ జోషే లేదండి. నేను కోట అంటే ఏమేమో అనుకొని వచ్చేసాను. ఇక్కడ జనాలు చాలా మంది ఉంటారు, కళాకారుని చాలా మంచిగా ఆదరిస్తారు. వీళ్ళు చెప్పాలే కొడితే వాళ్ళ ఆస్తిని కొట్టినట్టు. ఎంత మాట ఒక్కసారి గట్టిగా చెప్పట్లు కొడతాం. ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఓ మై గాడ్, చూసారా? బోర్ అవుతుందా ప్రోగ్రాము? లేదు, బ్రహ్మ మీతో కనపడలేదు, అందుకే మనం ఏం పర్ఫార్మెన్స్ చేయాలని తెలియట్లేదు ఇక్కడ. ఓకే, సో మీ కంప్లైంట్ ని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే మన మీ పర్ఫార్మెన్స్ తో ఇప్పుడు వాళ్ళందరూ ఎనర్జెటిక్ దట్ హై 1000 వరల్డ్ ఇది అంటారు కదా, పవర్, ఆ రేంజ్ కి వెళ్ళిపోతారనమాట. సో ఒక మంచి సాంగ్ ప్లే చేయండి సౌమ్య గారి కోసం. వందన గారు చేయమని చెప్పండి. వందన గారు మీరు కూడా స్టేజ్ పై పర్ఫార్మ్ చేయండి. అంటే సౌమ్య గారు ఫస్ట్ మాట్లాడమంటే కూడా ముందు వందన గారిని మాట్లాడనివ్వండి. ఫస్ట్ డాన్స్ చేయమంటే ముందు వందన గారిని చేయనివ్వండి. కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదనుకున్నావే. చూపే బంగారం ఆయనే, చూపే బంగారం ఆయనే, శివల్లి నవ్వే నవరత్నమాయనే.
ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే ఆరాధాలన్నీ తీరకపోతే ఏమవుతుంది నాకంటూ ఉందా ఒకే ఒక్క ఆడదిక్కురే నీతోటి కాకుండా ఆ బాధలు ఎవరికి చెప్పుకుంటారే ఉన్నవే మాట్లాడినవే నోటితో నేడుస్తున్నావా? ఆడపిల్లకి కష్టం వస్తే ఎమ్మెల్యే తోడుంటాడు. నీకు వచ్చిన కష్టం ఏంటో వీళ్ళందరికీ చెప్పు. నాకేది తప్పిపోయింది సార్. అమ్మా ఏమైంది? నా గేదె తప్పిపోయింది సార్. నీ గేదె తప్పిపోలే మరి ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇదేంటి? ఏ గేదె అడ్డాలి ఒకసారి. అమ్మతో నా గేదె ఎక్కడరా? అది గేదెనే మరి తోక. ఇందాక ప్యాంట్ వేసుకుంటే అడ్డు వస్తుందని కోసి ఇంట్లో ఇట్టా. ఇల్లు రాలిపోతాయి. అంటే పాలు రేపు పంపించు. ఇయ్యచ్చు కదా సార్. ఏంటి ఇవ్వాలి? పాలు ఇచ్చేసి అబ్బా. 20 లీటర్లా 10 లీటర్లా? 20. ఏ చూడు చూడు ఒకసారి. ఏంట్రా చూసేది? నాకేమైనా పాల ఫ్యాక్టరీ ఉందారా? 1947లో మా తాతగారు కోటలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు సార్? నీళ్లు. ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు ఎవడైనా టీ తాగాడా కాఫీ తాగాడా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం. నువ్వు తాగుతున్నావేంట్రా? మీరు ఈ ఫంక్షన్లకు వస్తారు. అక్క ఈ చీర ఎక్కడ కొన్నావు? అమ్మ పేరు చెప్పు. అమ్మ పేరు ఒరే నేను భాస్కర్. అవును. నీ పేరు? నరేష్. నరేష్ వాళ్ళ అమ్మ? నరేష్ వాళ్ళ మమ్మీ. మమ్మీ కాదురా డమ్మీ. నాన్న పేరు చెప్పు. నువ్వు నాన్నని కాకుండా ఇంకేం పిలుస్తావు? కొండరి పప్ప. మీరు ఈ పిల్లాడి తల్లిదండ్రులు. మీ అమ్మ వచ్చింది. అది ఎవరితో నాకు తెలీదు. మా అమ్మ అయితే చెడ్డగా ఉండదు. పిల్లలు ఎత్తుకెళ్ళే గ్యాగ్ ఇక్కడ కూడా వచ్చింది. రారా 1947లో మా తాతగారు కోటలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సార్ సన్మానం. గట్టిగా చప్పట్లు. వచ్చిన అతిథిని సత్కరించుకోవడం మన సాంప్రదాయం. ఈరోజు గరుడాద్రి వెంచర్ ఇంత గ్రాండ్గా లాంచ్ చేసినటువంటి కృష్ణ చైతన్య గారు, దీపక్ గారు వాళ్ళు నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. షాల్వా చాలా పెద్దగా ఉంది. నీకు ఒక 2 చొక్కాలు 2 ప్యాంట్లు వస్తాయి. గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు కట్టాలు కుట్టిస్తాను. 1947లో మా తాతగారు కోటలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఎవరు పిచ్చోని ఎందుకు వెంచర్ ఓపెనింగ్ పిలిచారు? మిమ్మల్ని పిలిచినోడే. ఏం కావాలరా? ఏం కావాలి? అంటాడు ప్యాంట్ అడిగి ఇవ్వాలా? అంటే నేను ప్యాంట్ అడిగి ఇచ్చి చెట్టుతో వెళ్ళాలా? మీకు అలవాట్లేదుగా. పోరా ఇస్తా తర్వాత ఇస్తాను. 1947 ఎవరు తాలూకారా నువ్వు? దీపక్. ఎవడో ఉమ్మేశాడు. ఎవడో వేయలేదు. తాతకి ఇద్దరికి ఏంటి అదే పైపు. థ్యాంక్ యూ. విద్యానగర్లో మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ చేయాలని మాకు, అలాగే మేము డివోషనల్గా లార్డ్ వెంకటేశ్వర అని ఎక్కువ నమ్ముతాము. అందుకే మా కంపెనీ పేరు కూడా గరుడాద్రి గోల్డెన్ బాలాజీ అని పెట్టాము. అలాగే 7 హిల్స్ పేర్లు శేషాద్రి గ్రీన్ సిటీ, గరుడాద్రి గ్రీన్ సిటీ రాబోయే ప్రాజెక్ట్స్ కూడా సక్సెస్ఫుల్గా మీ అందరి విషెస్
మా పార్ట్నర్ సహకారంతో మేము కూడా ఇంకా పోను ఏడుకొండల వారి పేర్లు పెట్టుకుంటూ వెళ్ళాలనేది మా ఆలోచన. సో యా, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ వచ్చిన దానికి. థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. నమస్కారం అండి. వచ్చినందుకు అందరికీ ముందుగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ గోల్డెన్ బాలాజీ అని చెప్పే ముందు ఆ బ్రాండ్కి సంబంధించి మేము ఆ నేమ్ ఎందుకు పెట్టాము, ఆ లోగో ఎందుకు పెట్టాము అని ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. అది టౌటాయిస్ సింబల్, అది టౌటాయిస్ అలానే ఉంటుంది. ఎందుకంటే సెన్స్ ఆఫ్ ట్రస్ట్. టౌటాయిస్ అంటే తాబేలు అంటే మనకు తెలిసింది ఏంటంటే అదొక నమ్మకానికి చిహ్నం. ఇంకొకటి టౌటాయిస్ స్లోగా వెళ్తుంది, స్టడీ అండ్ విన్స్ ద రేస్. అంటే తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. దీనికి ఇది లేకుండా అన్ని పద్ధతిగా మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. నేను కృష్ణ చైతన్య చిన్ననాటి స్నేహితుడు. మేము ఏదో ఆలోచించి వీ వాంటెడ్ టు డూ సంథింగ్ బియాండ్ వాట్ వీఆర్ డూయింగ్. అంటే మేము ఇప్పుడు చేస్తున్నదని కాకుండా ఏదైనా బయటకు వచ్చి ఏదైనా చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి ఒక ప్లాట్ఫామ్ సెట్ చేశారు. అతనే నాగశేఖర్ సార్. థ్యాంక్స్ సార్. మీరు లేకపోతే మాకు ఈ ప్లాట్ఫామ్, ఈ స్టేజ్ అనేది సెట్. ఈ స్టేజ్ కాదు సార్, మేము ఏమైతే చేస్తున్నామో ఆ స్టేజ్. మనం వెనుకుండి వెన్నుముకలకు వెన్ను తట్టి ఎక్స్ట్రా చేస్తే వెన్ను విరుస్తారు కూడా, తట్టేదే కాదు. తనే దగ్గరుండి వెన్ను తట్టి ముందుకు ప్రోత్సహించాడు. ఆ ఆశీర్వాదంతోనే మేము ముందుకెళ్ళాము. వెళ్ళే ప్రయత్నంలోనే మమ్మల్ని రాఘవన్నకి ఇంట్రడ్యూస్ చేశారు. సో నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన పర్సన్ కొంతమంది ఉన్నారు ఇక్కడ. ఒకటి అంకుల్, తర్వాత నా స్నేహితుడు చైతన్య గురించి నేను థ్యాంక్స్ చెప్తే అది మళ్ళీ ఏదో ఫార్మల్గా ఉంటుంది, అందుకే నేనేం చెప్పట్లేదు వాడి గురించి. అండ్ శ్రీమన్నారాయణ సార్ అండ్ విశ్వనాథ్ అంకుల్ ఇక్కడ ఉన్నారో లేదో తెలియదు. దే హ్యావ్ బీన్ విత్ అస్ సిన్స్ వీ స్టార్టెడ్ దిస్ కంపెనీ. ఫ్రమ్ ద బిగినింగ్ దే ఆర్ సపోర్టింగ్ అస్. వాళ్ళు మొదటి నుంచి కొండంత అండలా అన్ని విషయాల్లో సపోర్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఉండబట్టే అట్లీస్ట్ మేము ఈ 4 లేఅవుట్స్ సక్సెస్ఫుల్గా వేయగలిగాము. దాంతోపాటు మొత్తం ఈ గోల్డెన్ బాలాజీకి కర్త కర్మ క్రియ ఎవరన్నా ఉన్నారంటే మొత్తం రాఘవేంద్ర గారు. ఆయన కమిట్మెంట్, ఆయన డెడికేషన్, ఆయన ఎఫర్ట్స్, ఆయనకున్న విజన్, దానివల్లే మనం కనీసం ఇక్కడ ఎవరో రాగలిగా. యాక్చువల్గా మేము ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ 100 మెట్లు ఎక్కాలంటే మొదటి మెట్ల నుంచి స్టార్ట్ చేయాలి. మేము కొన్ని మెట్లు ఎక్కాము, ఇంకా చాలా మెట్లు ఎక్కాలని ఆశిస్తున్నాం. అందుకు మీ ఆశీర్వాదం సహకారం అందరం కావాలి. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ accepting our invite. All respected guests who are here having lunch over there. అందరూ వచ్చిన అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతి మద్యం మత్తులో జోగేలా కూటమి ప్రభుత్వం చేస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుపతిలో మద్యం ఏరులై పారుతోందని, రాత్రి పగలు తేడా లేకుండా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి మండిపడ్డారు. తెల్లవారుజామున 5:30 మద్యం షాపులు ఓపెన్ చేయడాన్ని అభినయ్ రెడ్డి బట్టబయలు చేశారు. భక్తులు తిరుపతిలో అడుగుపెట్టగానే మందుబాబులు మద్యం బాటిళ్లు ప్రత్యక్షమవుతున్నాయని, గుడులు బడులు తెరవక ముందే వైన్ షాపులు తెరుస్తున్నారన్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుండి బడికి వెళ్లాలి అంటే కనీసం 2-3 మద్యం దుకాణాలు దాటాల్సిన పరిస్థితి ఉందని, అయితే మద్యం షాపు కుటుంబాలకు, సమాజానికి, భక్తులకు తలనొప్పిగా మారిందన్నారు. సంపద సృష్టిస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తమ పార్టీ నాయకుల జేబులు నింపడానికి విచ్చలవిడిగా మద్యం షాపులతో నింపివేశారని, కేవలం తిరుపతి మాత్రమే కాక రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. తిరుపతిలో అయితే మద్యం షాపులు మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గొడవలు, ప్రమాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. ఏం తమ్ముడు, ఎన్ని గంటలకి ఓపెన్ చేయాలి షాప్ మామూలుగా? ఉదయం 10 గంటలకు. ఎన్ని గంటలకు తెరిచాం మనం? ఇప్పుడు 6 అయింది. నాకున్న సమాచారం మేరకు 5:30 మునిపే షాపును ఓపెన్ చేసేసారు. నిజమేనా? 5:20 బయట ఉండండి, మాట్లాడు. ఏది డ్యామేజ్ చేయొద్దండి షాపుని. అంటే మీరు ఎవరు కూడా ముందపడి మాట్లాడడం, నీకేం ఇబ్బంది ఏం లేదు, నిన్నేం చేయబోము. సో రోజు ఇదే తంతు కదా, ప్రతిరోజు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 గంటలకు తెరిచి రాత్రి 10 గంటలకు ఆపేయాలి. అంతేనా?
రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉంది ఈ షాపు. లక్షలాది మంది యాత్రికులు ప్రతిరోజు ఈ రైల్వే స్టేషన్కి వచ్చి ఇటు నుంచే కొండకు పోతారు. ఈ షాపును లిటరలీ అయితే దిగినటువంటి యాత్రికులందరూ ఈ సందుని దాటే పోవాలా, మొత్తం అందరూ చూసే పోతారు తంతునంతా కూడా. నిజమేనా? ఎవరు ఎక్సైజ్ వాళ్ళు కానీ అబ్జెక్ట్ చేసింది కానీ ఇలాంటివి ఏం జరగలే, రారు, అంతే కదా? మామూలు ఇస్తున్నారు వాళ్ళు, ఎందుకు వస్తారండి? ఎవరు షాప్ ఓనర్ ఎవరు? ఏ రజనన్నా? కంకనాల్ రజన. ఇది ఈ షాప్ కంకనాల్ రజన. ఎక్సలెంట్. సరే ఇంకేం చేస్తావులే, ఇంకా ఇప్పుడు ఇంకా తెరిచి ఉంచింది నిజం కదా, అక్కడ బయటకు పోతాం. రండి, అతన్ని ఇబ్బంది పెట్టడంలో అర్థం లేదు కదా మనం. ఏనా ఎవరన్నా మీది? తిరుపతేనా? కానీ 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 మీరునా? సరే 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 పోదు పడుకోండి. ఆయన కూడా నటిస్తానట్టున్నాడు, అది నిద్ర కాదు. యాత్రి కూడా మీరు పైటూరు నుంచి వచ్చారా? ఇప్పుడే దిగినారా? ఎప్పుడు దిగినారు? ఎన్ని గంటలకు దిగినారు? దర్శనానికి వచ్చావా? గుండు కంటే మునుపు వీడు వచ్చి మందు వేస్తున్నావు. యాడా? మా వైన్ షాప్ లోనా? సో 5:30కి అందరూ కూర్చోండారు. షాప్ ఓపెన్ చేసింది కూడా 5కే ఓపెన్ చేశారా? 24 hours. అన్ని షాపులు అంటే 24 hours. ఉద్యోగాలు లేవు. అయ్యయ్యయ్యా, నేను కొంచెం రజనీ అన్నదండి. నిద్రావస్థలోని తెచ్చినాడు పాపం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో యాదవ సామాజిక సంఘం ఆధ్వర్యంలో గంగానమ్మ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ కో కన్వీనర్ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు టీడీపీ నాయకులు మోసు మేను గంగయ్య దంపతులు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులను దుశాల్వతో సన్మానించారు. అనంతరం పిల్లి అనంతలక్ష్మి దంపతులు మీడియాతో మాట్లాడారు. ఎందుకంటే గత మా యాదవ్స్కు విలువైపోయినటువంటి ఈ గంగా జాతర మాత్రం మేము ఒక గావు సమరంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ఇది మా పూర్వీకులు అంటే మా తాతలకు ముత్తాతల నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు ఆలయం లేదు, తర్వాత ఇప్పుడు ఆలయం కట్టారు. అప్పుడు ఆ రోజుల్లోని మేమేం చేసామంటే ఇక్కడ ఒక 20 కుటుంబాల వరకే పరిమితం ఇది. తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఒక గ్రామ దేవత కింద మేము పూజింటున్నాం. ఈ తల్లి 1932లో ఇక్కడ నిలిచింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలు ఒకసారి గావు సమరం చేసుకుంటున్నాం. ఈరోజు ఇంద్రపాలెం యాదవ సంఘం సభ్యులు సమక్షంలో యాదవ సంఘం యొక్క గ్రామదేవత గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవం జరుపుకుంటారు. దానికి చుట్టుపక్కల ఉన్న ప్రజానీకులందరినీ కూడా ఆహ్వానించి ఎక్కడెక్కడ సంఘ సభ్యులు ఉన్నారో అందరూ కూడా ఈ ఉత్సవం జరుపుకోవడం గత 50-60 సంవత్సరాల నుంచి కూడా ప్రతికి యాదవ సంఘ సభ్యులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ అమ్మవారి గ్రామాన్ని యాదవ సంఘాన్ని
అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యంతో ఉండే విధంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండేదానికి ఉంటారని ఆ తల్లిని దర్శించుకుని జీవించమని ప్రార్థించడం జరిగింది. ఆర్టీసీ డిపో వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత. ఆర్టీసీ అధికారులతో వాగ్వివాదానికి దిగిన ప్రయాణికులు. తిరుపతి నుండి హిందూపురానికి రాత్రి వస్తున్న బస్సులోకి చేరిన వర్షపు నీరు. తడిసిపోయిన ప్రయాణికుల ల్యాప్టాప్లు, వస్తువులు, లగేజ్. బస్సు నిర్వహణ లోపాలపై అధికారులతో ప్రయాణికులు వాగ్వివాదం. ప్రయాణికుల ఆందోళనతో కదిరి డిపోలో రాత్రి బస్సు మార్చిన ఆర్టీసీ అధికారులు. ఉదయం హిందూపురం చేరుకున్న వెంటనే ప్రయాణికులు బస్టాండ్లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ధర్నాకు దిగిన ప్రయాణికులు. కాలం చెందిన బస్సులు నడుపుతున్న హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్, హిందూపూర్ డిపో మేనేజర్. మేము ఎక్కాము, మల్కల్ చెరువు దగ్గర నుంచి వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షం కంటిన్యూ అయింది. నేను పిల్లల్ని విండో సీట్ సైడ్ కూర్చున్నాను. నేను ఒక్కదాన్ని మా పిల్లలు ఇద్దరిని పిలుచుకొని వస్తున్నాను. ఈ వర్షం ఎక్కువ అవుతుంటే పిల్లలు తడవకూడదని వాళ్ళని సైడ్కి పిలిచి నేను కిటికీ పక్కన కూర్చున్నాను. సార్ చూడండి, నా చెమ్మ ఇంతవరకు ఆడలేదు. మొత్తం ముద్దుగా తడిచిపోతుంది. బస్సు మొత్తం కారుతాను సార్. ఆ బస్సులో ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయ్యి మా ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మీరు అన్ని రూల్స్ అడిగినప్పుడు మేము ఎందుకు రూల్స్ మాట్లాడకూడదు? మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? ఇదే కాదు, మేము 5 years నుంచి తిరుపతి నుంచి హిందూపూర్కి ఫ్రీక్వెంట్ గానే వస్తున్నాము. ఏ బస్సుకి సర్వీసింగ్ లేదు. ఈ బస్సు ప్రతి బస్సు కారుతుంది. ఇంకా బస్సు రన్నింగ్ అయ్యే స్థితి లేదు సార్. అప్పటికే బస్సు అంతా వాటర్ వచ్చేసినాయి. ఏ ప్రయాణికులు కూర్చోలేకపోయినారు, నిల్చోలేకపోయినారు. పిల్లలైతే ఒకటే ఏడుపు సార్. చలి ఒక పక్క, తుంపర్లు ఒక పక్క. ఇంకా మా వల్ల కాలేదు. అక్కడ కొంతమంది పిల్లలు మా తరపున వాళ్ళు వాయిస్ వినిపించారు. దాదాపు 1 hour ధర్నా చేశారు సార్. ఎవరూ రెస్పాన్సిబుల్ కాలేదు. అట్లీస్ట్ మాకు ఫైనల్ గా ఒక బస్సు అరేంజ్ చేశారు సార్. అక్కడి నుంచి ఇక్కడికి మేము ఇంకొక సర్వీస్ లో వచ్చాము. తిరుపతి నుండి వచ్చేటప్పుడు బస్సులో అంతా వర్షం పడేసి ఇట్లా ఆడపిల్లలు తడిచిపోతే బయటికి తడిచిన బట్టలతో వస్తే ఆడపిల్లల పరిస్థితి ఏమి? ఇట్లా బస్సులు వేసే వాళ్ళని ఏమిటో కొట్టాల జరిగింది. ప్రధానంగా నిన్నటి రోజున తిరుపతి నుంచి హిందూపూర్కి రావాల్సిన బస్సు రాత్రి 11:15 బయలుదేరింది. అదేవిధంగా మా వస్తున్న తరుణంలో మదనపల్లి దగ్గర భారీ వర్షం కురిసింది. ఆ భారీ వర్షానికి అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా ఎవరైతే పిల్లలు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వానకు తడిచిపోయి పిల్లలు అయితే ఏడుస్తూ, స్టూడెంట్స్ దగ్గర అయితే ల్యాప్టాప్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ అన్నింటిలోకి కూడా వాటర్ పోయినాయి. అలాగే కూడా ఎవరైతే ప్రయాణికులు వాళ్ళందరి బ్యాగ్స్ అన్ని కూడా నానిపోయినాయి. దీనికి ప్రధానంగా ఈ హిందూపూర్ డిపో మేనేజర్ గారే కారణం. అదేవిధంగా కాలం చెందిన బస్సులను నడుపుతున్న డిపో మేనేజర్ గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రయాణికులు ఎవరైతే ల్యాప్టాప్స్ నాశనమైనాయో దానికి కూడా బాధ్యత ఈ డిపో మేనేజర్ గారు వ్యవహరించాలి. లిక్కర్ స్కామ్ లో అరెస్టులు చేసిన విధంగా అదానీ స్కామ్ లో ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కామ్ లో దాదాపు 3,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఆరోపణ ఉందని, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వైసీపీ నాయకులపై ఉందన్నారు. అదే సమయంలో అదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాల విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదన్నారు. ప్రధాని మోదీ అన్నా, అమిత్ షా అన్నా, అదానీ అన్నా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. గాలి జనార్దన్ రెడ్డి 1,000 కోట్ల రూపాయల ఇనుప ఖనిజం దోపిడీ చేస్తే 14 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల శిక్ష వేయడం హాస్యాస్పదమన్నారు. అలాంటి వ్యక్తికి 100 ఏళ్ల జైలు శిక్ష వేయాలని రామకృష్ణ అన్నారు. కేసు అనేది అది ఖచ్చితంగా కేసే. ఎందుకంటే ఆ రోజు లిక్కరు అది ప్రవేశపెట్టేటప్పుడే దాంట్లో అది డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు, అన్నీ చేశారు. మరి అప్పుడు కూడా మేము చెప్పాం ఇందులో తప్పు జరుగుతుందని చెప్పాం. తర్వాత మద్యపాన నిషేధం అని చెప్పి అమలే దాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టి ఇదంతా కూడా చేశారు. మరి ఇప్పుడు లిక్కర్ కేసు వచ్చింది, దానిపైన విచారణ జరుగుతూ ఉంది. నిజంగా వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో వారు నిరూపించుకోవాలి. ఇవాళ పక్కా సమాచారంతోనే నెలకు 50-60 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా చేతులు మారినాయని చెప్పి వాళ్ళ సమాచారం చెప్తా ఉన్నారు. ఆ ప్రకారం వాళ్ళు కోర్టు వరకు కూడా పోయారు. కాబట్టి వాళ్ళ కోర్టులో
వారి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎవరైతే ఆ కేసులో ఉన్నారో వాళ్ళదే. అంతేగాని మేము లిక్కర్ కేసులో లేమంటే ప్రతి ఒడు లేడనే చెప్తాడు. గాలి జనార్దన్ రెడ్డి వాడు గజ దొంగ, వాడు మొత్తం కొల్లగొట్టాడు. 7 సంవత్సరాలు 14 ఏళ్ళ తర్వాత 7 సంవత్సరాలు శిక్ష వేశారు. ఇక్కడికి యావజ్జీవ శిక్ష వేయాలి, లేదా 100 years వేయాలి శిక్ష. 100 years. వేల కోట్ల రూపాయల ప్రజా సంపదను కొల్లగొట్టాడు. అదే పర్యావరణాన్ని దెబ్బతీశాడు. ఇక్కడ బళ్ళారి నుండి కృష్ణపట్నం ఓడరేవు వరకు మొత్తం గ్రామాలన్నీ కూడా ఖాళీ చేసినట్లు చేశాడు. మొత్తం రోడ్లన్నీ నాశనం చేశాడు. మరి ఏం చేస్తాం, మన దేశంలో న్యాయ వ్యవస్థ అంత అట్లుంది. అందుకోసమే 14 ఏళ్ళు పట్టింది. 14 ఏళ్ళ తర్వాత అది కూడా 7 సంవత్సరాల పనిష్మెంట్. ఆ ఫైన్ అయితే ఇంకా హాస్యాస్పదం, 10,000 వేశారు ఫైన్. కాబట్టి ఏమంటే ఇది ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే. అదేవిధంగా ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నువ్వు లిక్కర్లో 3-4 వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ కేసు పెట్టావు. మరి ఇవాళ అదానీ స్కాము సెకీ దాంట్లో దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారని చెప్పి అక్కడ కోర్టులో పెట్టారు, అమెరికన్ కోర్టులో. తర్వాత 1,10,000 కోట్ల రూపాయలు అదనంగా ప్రజలపైన భారం పడుతూ ఉంది అదానితో చేసుకున్న అగ్రిమెంట్ వల్ల. మరి దానిపైన చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు అదాని అంటే భయపడతావు, మోడీ అంటే భయపడతావు, అమిత్ షా అంటే భయపడతావు. ఓకే, లిక్కర్ స్కామ్ చేస్తున్నావు, బాగుంది, మేమేమే మంచిదే. మరి అదాని స్కామ్ ఎందుకు మాట్లాడు? దానిపైన కూడా మాట్లాడమని కోరుతాను. ఇక వివరాల్లోకి వెళ్తే పత్తిపాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటలకు అన్నవరం హరిహర కళ్యాణ మండపంలో జరగబోయే పత్తిపాడు నియోజకవర్గ మినీ మహానాడుని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మహానాడు కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పెద్ద పండుగ లాంటిదని ఆమె పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక జరగబోయే మొదటి మినీ మహానాడు అని నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ప్రతి ఒక్కరూ పాల్గొనాలన్నారు. నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది మహానాడు ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన నియోజకవర్గ మహానాడు 19వ తారీఖు అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి అన్నవరం గ్రామంలో హరిహర సదన్ కళ్యాణ మండపం నయాగా బ్యాంకు పక్కన ఉన్న హరిహర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి అక్కడ మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకుల నుంచి రాష్ట్ర నాయకులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను ప్రతిపాడు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలకడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా మహానాడు 22వ తారీఖున కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 27, 28, 29 తేదీల్లో రాష్ట్ర మహానాడు కడపలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కూడా మన నియోజకవర్గం నుంచి అందరం కూడా భారీగా తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి గతంలో పర్వత సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎలా అయితే ప్రతి మహానాడిని మన నియోజకవర్గం తరపు నుంచి, అదేవిధంగా నా భర్త దివంగత నేత వరపుల రాజా గారి హయాంలో కూడా ప్రతి ఒక్క మహానాడికి విజయవంతంగా వారిని తీసుకువెళ్ళి అన్నిటిని కూడా విజయవంతంగా చేయడం జరిగింది. అదే మద్దతుని ఇప్పుడు నేను శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటి మహానాడు ఇది. దీన్ని కూడా ప్రతి ఒక్కరూ నాకు మద్దతుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరంలో జరగబోయే మినీ మహానాడుని విజయవంతం చేయండి, ఎమ్మెల్యే సత్యప్రభ.
పసలపూడి గ్రామంలో సిఐటియు యూటీఎఫ్ హైద్వా ఆధ్వర్యంలో చిన్నారులకు వేసవి శిక్షణ తరగతులు. గోవింద నామస్మరణతో మారుమోగిన వాడపల్లి 7 వారాల వెంకన్న ఆలయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.